మనమైతే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. పైకైతే కొండెక్కి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని మనమైతే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటంటే గిరిప్రదక్షిణ 37 కిలోమీటర్లు నడిచి మళ్ళీ కొండెక్కి దర్శనం చేసుకోవాలంటే అవ్వదు. కాబట్టి దర్శనం చేసేసుకుని కింద కొబ్బరికాయ కొట్టేసాం ఫ్రెండ్స్. పైకి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసేసుకుని స్వామివారిని అప్పుడు కిందకి దిగేసి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. బాగా అయితే వచ్చింది. షేర్ చేయండి, కామెంట్ చేయండి. 10 లక్షల మంది పైన అయితే మనతో పాటు మనం వాళ్ళతో పాటు అయితే నడిచాం. నేనైతే వీడియో అయితే తీసాను, ఫుల్ వీడియో అయితే పెట్టాను. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.
గోవింద 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 మోహన్ సాయి గారు ఇక్కడ మైక్ గారు వెయిట్ చేస్తున్నారమ్మా. వారిని వచ్చి కలవచ్చుగా కోరుతున్నాము. ఎల్లూరు గారు తారక్ గారు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే అనుకూలంగా ఉంది. ఆ రోడ్డు మీద నడిచి గంట దీని మీద అయితే అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ సైడ్ అయితే నడండి ఫ్రెండ్స్, అనుకూలంగా ఉంది. ఆ రోడ్డు మీద కొద్దిగా గొరుగ్గా ఉండటం వల్ల కొద్దిగా ఫీల్ అవుతలేదు. ఇదైతే కాల్ కొట్టుకుపోతున్నాయి ఫ్రెండ్స్. మీకైతే ఎక్కడైతే అనుకూలంగా ఉందో అక్కడైతే నడండి. రోడ్డు అయితే చాలా గొరుగ్గా ఉందన్నమాట. చూడండి అందరూ అయితే నడిచి వస్తున్నారు. కెమెరా ఎట్టి అయితే నేను పక్కన అయితే కూర్చున్నాను. 3-4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లు కూడా ఖాళీ లేవు. అలా జనాలు అంతానే ఉన్నారు. వరుస గుడికి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసిన వాళ్ళు అలాగే వెళ్తున్నారు. మేము 37 కిలోమీటర్లు నడిచి వెళ్తాగే స్టార్ట్ చేసామన్నమాట. కాళ్ళు అయితే నొప్పులు వచ్చినాయి. మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోడ్డు మీద అయితే కొద్దిగా అనుకూలంగా అయితే అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా రోడ్డు మీద నడుస్తుంటే కోపులు వచ్చేస్తాయి. రోడ్డు అయితే చాలా గొరుగ్గా అయితే ఉంది. మనమైతే ఇది ఇప్పుడైతే రోడ్డు మీదకి దిగాం. రోడ్డు అయితే చాలా హార్డ్గా ఉంది. పైకి ఎక్కేస్తాం. ఇదైతే బాగుంది. ఇది కూడా గొరుగ్గానే ఉందనుకో. రోడ్డు మీద రోడ్డు మీద పోల్చుకుంటా అలా నడుస్తూనే ఉన్నారు. ఎవరు కూడా రెస్ట్ తీసుకునే వాళ్ళు అయితే లేదు. అలా వెళ్ళిపోతుంది మొత్తం. ఇదైతే కింద అయితే లైన్ వేసారు. ఆ లైన్ బాగుంది స్మూత్గా. ఆ లైన్ మీద నడిస్తే బెస్ట్. కింద అయితే లైన్ ఉంటారా, లైన్ మీద నడిస్తే సూపర్ ఉంది. మెత్తగా బాగుంది. రోడ్ బాగా హార్డ్గా అయితే ఉంది.
తార్ రోడ్డు మీద తిరిగినంతసేపు మాత్రం ఏ బండి మీద తిరిగినంతసేపు ఏం అనిపించదు, కానీ మాత్రం నడుస్తుంటే మాత్రం చుక్కలు కాబడిపోయి మాట. చాలా నడుస్తాను ఏంటి అనుకున్నాను, మాత్రం చాలా బాగా అయితే నడిచాం, జాగింగ్ చేసాం, చాలా చింతలేసాం మాట. ఆ లైన్ మాత్రం చాలా బాగుంది నడుస్తుంటాను. తార్ రోడ్ మీదకి వెళ్తాం మాత్రం చెప్పలేని బాధ. కాబట్టి కొన్ని లక్షల మంది నడిచారన్నమాట. నాకు తెలిసి మా ఊరిని కట్ట అడిగితే ఒక 10 లక్షల మంది పైనే ఉంటారన్నారు. మా అన్నని అడిగాను, పోయిన సంవత్సరం వచ్చావు కదా అంటే ఇంత ఖాళీ లేదు, కొద్ది ఖాళీగానే ఉంది, పోయిన సంవత్సరం తక్కువ, ఈ సంవత్సరం బాగా ఎక్కువ అయితే అన్నాడు. చూద్దాం, ముందుకెళ్ళి కొలిది అది ఉంటుంది. ముందుకెళ్ళి కొలిది అయితే ఇక్కడైతే ఫ్రీగానే ఉంది. ముందుకెళ్ళి కొలిది రోడ్డు సన్నం అయిపోయి మొత్తం జనం అందరినీ కూరు తీసుకెళ్ళారు అనమాట. మొత్తం టైట్ అయిపోయినమాట. చిన్న సందులాగా రోడ్డు తగ్గిపోతుంది అన్నమాట. ముందుకెళ్ళి కొలిది ఆర్కే బీచ్ దాటాకైతే అప్పుడు ఇంకా కాపాడుతుంది చొప్పులు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అలా నడుస్తున్నాం. మధ్యాహ్నం అయితే సాయంత్రం 6:30కి అయితే భోజనాలు పెడుతున్నారు. అదైతే భోజనం చేస్తాం. భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంటాకైతే లోటు లేదు ఫ్రెండ్స్. మంచినీళ్ళు కాడ నుంచి ఫుడ్డు మొత్తం అన్నీ A to Z మొత్తం అయితే ఉన్నాయి. ప్రతి దుక్కున అయితే పులిహోర అండ్ ఉప్మా, దద్దోజనం, సాంబార్ రైసు అండ్ పాలు, బిస్కెట్లు, బాదం పాలు చాలా ఇచ్చారు. ఆఖరి డ్రింక్ బాటిళ్ళు అన్నీ చాలా రకాలు అయితే ఇచ్చారు. తింటాకైతే ఖాళీ లేదు, వాటర్కి కూడా ఖాళీ లేదు అనమాట. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా ఫ్రెష్గా ఉందన్నమాట. అయినా కానీ స్పీడప్ బాగానే ఉంది. ఎవరికాలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, ఎవరికాలు వెళ్ళిపోతున్నారు. పాలు బిస్కెట్ల కాడ కూడా తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా బాగా అయితే పెట్టారు. దారిపొడికి భోజనాలు గట్రా ఉన్నాయి, దారిపొడికి మంచినీళ్ళు గట్రా ఉన్నాయి. చెప్తూ మర్చిపోయిన మెడికల్ క్యాంపులు కూడా ఉన్నాయి. దారిపొడికి మెడికల్ క్యాంపులు ఉన్నాయి. ఓడిన స్ప్రే కొడుతున్నారు అండ్ జర్నీ బొమ్మ బరినెత్తున్నారు. చాలా బాగా అయితే చూసుకున్నారు. వాళ్ళకన్నా కాళ్ళు గట్ట నొప్పులు వస్తే కాళ్ళు కూడా నొక్కారు. నేను చూశాను. సర్వీస్ చాలా బాగుందన్నమాట. ఎక్కడ చూసినా ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఫుడ్ విషయంలో ఇంకెక్కడ చూసినా ఫుడ్ దొరుకుతుంది మనకి, చూసుకోక్కర్లేదు. నేనైతే ఫుడ్ ఏంటంటే కేవలం వాటర్ తాగేవాళ్ళు అండ్ ఎనర్జీ కోసం ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అక్కడ మెడికల్ షాప్ అక్కడ తీసుకుంటాం, అందరూ వేసుకుంటాం, తాగుతాం. ఇంకా మొత్తం 37 కిలోమీటర్లు జాగ్రత్తగా ఇంకెక్కడ రెస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా 37 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాం. పోయిన సంవత్సరం 34 ఎంతో అన్నాడు మా అన్నయ్య. ఈ సంవత్సరం 3 కిలోమీటర్లు పెంచారు అన్నాడు. ఏంటంటే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అందులోనే లోన్ నుంచి తిప్పుకొచ్చారు మరి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఛానల్ అయితే చాలామంది వచ్చారు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. లాస్ట్ TVR యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర్చుంటే పోతా వీడియో అయితే మొత్తం అయితే కంప్లీట్ చేయలేకపోయాను. వీడియో లాస్ట్ వరకే చాలా మటుకు అయితే తీసుకుని వచ్చాను. దాంట్లో ఛార్జింగ్ అయిపోతాం గట్రా జరిగింది. అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే షార్ట్స్ అయితే పెట్టాను. మొత్తం అయితే కంప్లీట్ అయితే
యూట్యూబ్ లైవ్ పెట్టాను మొత్తం కంప్లీట్ అయితే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని లైవ్ అయితే పెట్టాను. లైవ్లోకి వెళ్ళి చూడండి. అయితే కంప్లీట్ అయింది. అయితే దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాడు దర్శనం చేసుకున్నాం. బస్ స్టాండ్ వచ్చాము. బస్ స్టాండ్ అయితే ఏ బస్సు కూడా ఖాళీ లేదు. ఇంకా ఆడవాడికి వెళ్తారు. సరే మనం బస్సు మీద వెళ్ళాం కదా ఆటో ఎక్కిదామని ఆటో తీసుకుంటే వెళ్తే ఆటో కూడా ఎక్కడ రైల్వే స్టేషన్కి 150 రూపాయలు తీసుకున్నాడు. ఆ డిమాండ్ కాబట్టి 150 రూపాయలు తీసుకున్నాడు. సరే అండి ఇంకా నల్లగా 150 రూపాయలు ఇచ్చి రైల్వే స్టేషన్ వెళ్ళిపోతున్నాను. ఇండియా చూపించాను. సబ్స్క్రైబ్